ఒకటి ఇక్కడ ఎన్టీవీ గురించి మనం మాట్లాడాలి. ఎన్టీవీ అవునన్నా కాదన్నా నరేంద్ర చౌదరి అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం కూడా ఉంది దీనిలో. ఎన్టీవీలో ఖచ్చితంగా బట్టీకి బాగా క్లోజ్. బట్టీయే వెనకాల ఉండి ఈ ఛానల్ను తెలంగాణ రాష్ట్ర పరంగా బట్టీయే వెనకాల ఉండి ఈ ఛానల్ నడిపిస్తున్నటువంటి ఒక వాదన, చాలా బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో ఎన్టీవీలో ప్రసారమైనటువంటి అసత్య ప్రచారం ఏదైతుందో, మీరు అన్నటువంటి ఏదైతే ఈ కేసు పెట్టినటువంటి అసత్య ప్రచారం ఏదైతుందో, ఇది ఎవరిచ్చారు? ప్రతిపక్షం ఇచ్చేంత సినిమా అయితే లేదు. వాస్తవంగా ప్రతిపక్షం ఇచ్చేటువంటి సినిమా అయితే లేదు. ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇవ్వాలి. అది ఎవరిచ్చారు? ఇంకోటి విషయం, ఈ ఎన్టీవీలో బట్టీకి మెయిన్ అయితే రేవంత్కు ఖచ్చితంగా అడపదడప రేవంత్ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. సో రేవంత్కు పూర్తిగా నెగిటివ్ అయితే లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎన్టీవీ అనేది అటు వైఎస్ఆర్సీపీకి, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కి చాలా క్లోజ్గా పనిచేసేటువంటి ఛానల్. కానీ మధ్యలో వీళ్ళు కొంత న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో మరి వివిధ రకాల దాంతో తెలియదు. కానీ మొత్తానికి అయితే బట్టి కంట్రోల్లో, కొంత తెలంగాణ వారికి బట్టి కంట్రోల్లో ఉంటుంది ఎన్టీవీ ఛానల్. సో దానికి నరేంద్ర చౌదరి వీళ్ళందరూ కూడా క్లోజు. సో అంత కొంత అడపదడప రేవంత్ కూడా క్లోజు. సో ఇప్పుడు ఈ యొక్క కేసు ఏదైతే ఇంత పెద్ద ఎత్తున కేసు జరిగిందో ఎన్టీవీ మీద, వివిధ రకాల ఛానల్ మీద, సో ఎన్టీవీ జర్నలిస్టులు అరెస్ట్ అయినారో, ఇది బట్టీకి చెక్ పెట్టడానికి ఏమన్నా జరిగిందా? బట్టీకి చెక్ పెట్టడానికి ఏదైనా కారణాలు ఉన్నాయా? దీని వెనకాల ఏఐసిసిలో ఏమైనా పరిణామాలు ఏమన్నా అటు ఇటు అవుతున్నాయా? బట్టి మౌనం వెనకాల కారణం ఏంటి? బట్టి ఎక్కడో దగ్గర స్పందించాలి కదా, ఎందుకు స్పందించలేకపోతున్నాడు? డిప్యూటీ సీఎం కదా, తన యొక్క ఛానల్, తన సొంత ఛానల్ అనుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఆయన సపోర్ట్ అనేది చాలా బలంగా ఉంటుంది. సో ఎన్టీవీ అంటేనే బట్టి అనేది ఒక బాగా బలంగా చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలో బట్టి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఏంది దీని వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది అనేది ఒకసారి మనం గమనించాలి. ఓకే, సో బట్టిని కార్నర్ చేయడానికి ఏమన్నా ఈ కేసు అంతా ఎన్టీవీ చుట్టూ తిప్పుతున్నారా? ఢిల్లీలో ఏమన్నా చర్చలు, వివిధ రకాల చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? ఇది కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఒక విషయం అయితే